అమ్మా డాక్టర్ గారు ఇంటికి వచ్చేసాం. డాక్టర్ గారు ఏమండి? డాక్టర్ గారు, డాక్టర్ గారు. ఎవరిది? నమస్కారం అమ్మా. ఓ మల్లయ్య, బాగున్నావా? ఇప్పటిదాకా బాగానే ఉన్నానమ్మా. డాక్టర్ గారు ఉన్నారమ్మా? లోపలున్నాడు, కాకపోతే చిన్న పనిలో ఉన్నాడు. రావడానికి 1 గంట పడుతుంది. గంట? కొంచెం తొందరగా రమ్మనండమ్మా. అలాగే వస్తాడు, కాకపోతే కొంచెం ఫీజు ఖర్చు అవుతుంది. పిలిచినందుకు కూడా ఫీజా? పిలిచినందుకే కాదు, ఇక్కడ నుంచున్నందుకు కూడా ఫీజు వేస్తాడు. ఇస్తావా? వద్దులేమ్మా, పిలిచే ఫీజు ఎంతో చెప్తే ఇచ్చేస్తాను. 100. ఇదిగో ఇందా 100. బాబు రంగనాథ్, రంగనాథ్. అమ్మా ఏంటమ్మా? చెప్పమ్మా. మల్లయ్య వచ్చాడు, జాగ్రత్తగా చూసి పంపించు. అలాగేనమ్మా. ఇదిగో పశువులు రాక 10 రోజులైంది. వచ్చిన ఈ బేరాన్ని అదరగొట్టి బెదరగొట్టైనా సరే షష్ఠి పూర్తి ఖర్చులకు సరిపడా లాగాలి. అర్థమైందా? నేను చూసుకుంటా కదమ్మా, మినిమం 10కి తగ్గకుండా లాగుతాను. సరేనా? నిజంగా 10,000 లాగావంటే అందులో నుంచి నీకు 100 గిఫ్ట్ ఇస్తాను. బుజ్జి తల్లి, డాక్టర్ గారు వచ్చేస్తున్నారులే, కంగారు పడకు. రేయ్ త్వరగా కాని. సరేనమ్మా. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఏంటి మల్లయ్య, ఏంటి ప్రాబ్లం? సమంత 2 రోజుల నుంచి తిండి తినటం లేదు, నీళ్లు తాగటం లేదు. షూటింగ్ లో బిజీగా ఉంటుందిలేరా. అయ్యి బాబాయ్, సమంత అంటే ఆ సమంత కాదండి, ఈ సమంత. ఏంటి ఇది? సమంతనా? ఎండలో షూటింగ్లు ఎక్కువ చేసి నల్లగైనట్టుంది. అయ్యి బాబాయ్, నడు మీరు చెయ్యబాకండి, దానికి నచ్చదు. అది పశువురా? పశువా? కానీ ఆడదే కదండి. లాజిక్కే రోయ్. ఓకేరా, చెకింగ్ అయిపోయింది. రోగం ఏంటండి? ఇది కుయ్యో మొర్రో అని కొత్త రకం వ్యాధి. అల్సర్ కి అక్కలాంటిది, క్యాన్సర్ కి అన్నలాంటిది. అట్టే ఆలస్యం చేసావనుకో సమంత నీకే కాదు ఏ దున్నకి దక్కకుండా పోతుంది. అయ్యో బాబోయ్, సమంతని బతికించుకునే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి డాక్టర్ గారు. ఉంది, కాకపోతే బాగా ఖర్చు అవుతుందయ్యా. ఎంత అవుతుంది? టెస్టులకో 10, మందులకో 10, నా ఫీజు ఇంకో 10, మొత్తం కలిపి 30. అంతే. అంతేనా? నేను ఇంకా ఏ 100-200 అవుతుంది అనుకున్నాను. హలో, 30 అంటే 30 రూపాయలు కాదు, 1000. 30,000. 30,000? దీన్ని కొన్నదే 40,000కి. మరో దారుంటే చెప్పండి. ఓ పని చెయ్యి, ఓ 10,000 ఇస్తాను, దీన్ని నాకు ఇచ్చేయి. డబ్బులు సాయంత్రం వచ్చి తీసుకో. ఆ తాడిటి డబ్బులు సాయంత్రం ఇస్తారుగా? సాయంత్రం ఇస్తాలే. సమంత జాగ్రత్త అమ్మా. అమ్మా సమంత. ఈ నిజంగా సమంత వదిలి వెళ్తున్నట్టు ఫీల్ అయిపోతున్నాడండి. పొద్దున్నే మంచి బేరం దొరికింది. నమస్కారం డాక్టర్ గారు. రావయ్యారా, కరెక్ట్ గా టైంకి వచ్చావు. నువ్వు మంచి పాడి గేదె ఉంటే చూడమని చెప్పావు కదా, నీకోసమే దుబాయ్ నుంచి తెప్పించాను. దుబాయ్ గేదె పూటకి 10 లీటర్లు వస్తుంది నీకు, కాబట్టి ఒక 50కి ఇచ్చేస్తాను. ఇప్పుడే తీసుకెళ్తానండి. పర్లేదు రామయ్య, ఇదిగోండి ఈ 30,000 ఉంచుకోండి, మిగతా పర్లేదు రామయ్య, పర్లేదు. నీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతే సాయంత్రం తెచ్చిచ్చే. వెళ్ళమ్మా, వెళ్ళు సమంత. దుబాయ్ గేదె, దుబాయ్ రామయ్య. రావే దుబాయ్ గేదె. 1 2 నేను చూసాను. నాకెంత ఇస్తున్నారు? చూసేసావా? మొత్తం చూడు బంగారం, ఈ 30,000 వచ్చిన విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో అమ్మకు తెలియకూడదు. నాకు తెలుసు, మీ అమ్మకి సున్నం పెట్టి లాభంలో కన్నం పెడతారని.
అవునా మరి లాభం ఇద్దరం పంచుకుందామా? చిచి, నీ భాష నాకొచ్చొచ్చింది. చూడు, వచ్చిన లాభంలో అమ్మకు 10 ఇద్దాం, మిగిలిన 20లో నీకు5 నాకు 15. నాకు తెలియదు. ఎవరెవరికి ఎంత రావాలో మన బామ్మని అడిగి తెలుసుకుందామా? బామ్మ, వద్దు, బామ్మొద్దు. ఇదిగో నీకు 10, నాకు 10. ఓకేనా? ఓకే. షష్టి పూర్తికి చెవి కమ్మలు చేయించుకుంటాను. నీ బొంద, నీ 1/2 కిలో బంగారం బ్యాంకులో తక్కువ వడ్డీకి తాకట్టు పెట్టి బయట ఎక్కువ వడ్డీకి తిప్పుతుంది. చేయిస్తే ఈ చెవి కమ్మల పరిస్థితి కూడా అంతేనే. నిజమే. ఈ గిల్టు నగలని, బంగారు నగలని జనాలని నమ్మించలేక చేస్తున్నాను. సర్లేండి, ఈ 10,000 దాచుకుంటాను. బాబు రంగనాథ్, తొందరగా లోపల పెట్టు, అమ్మొస్తుంది. అక్క, అక్కడ నీళ్లు పెట్టాను చూడు. చిన్నగా 10 లాగావా? నువ్వు చెప్పడం నేను లాగపోతావమ్మా. ఇదిగో 100. ఉండు, అయినా నీ ఖర్చులే ఉంటాయినన్నా. ఇదిగో ఈ 10 తీసుకో. ఒరేయ్ అమ్మా, 10 చేతిలో ఉన్నాయి కదా అని ఒకే రోజు ఖర్చు పెట్టకు. ఓ వారం రోజులు జాగ్రత్తగా వాడుకో. నెల వాడతానమ్మా. అది అనసూయ ముక్కుడు కంటే. అవును, మీ నాన్న ఎక్కడ్రా? నాకు తెలీదమ్మా. ఎక్కడైనా వారం రోజులు 10 రూపాయలు. పశువుల డాక్టర్నని పశువుల కన్నా హీనంగా చూస్తుంది మా అమ్మ.